హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో ఈ రోజు అయితే మనం ఎక్కడ వెళ్తున్నాం? काला मंदिर नहीं है, పశుపతినాథ్ మందిర్ जा रहे हैं. పశుపతినాథ్ మందిర్కి అయితే వెళ్తున్నాం. సో వాచ్ అండ్ ఎంజాయ్. సో ఇదే మనకు పశుపతినాథ్ టెంపుల్ ఎంట్రీ వచ్చేసి ఇలా అయితే మనం వెళ్ళాలి. అండ్ పశుపతినాథ్ టెంపుల్కి అయితే ఇదిగో వచ్చేసాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఎంట్రీ గేట్. సో ఇలా అయితే మొత్తానికి మనం ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాం. పశుపతినాథ్ మందిర్కి అయితే ఇప్పుడు మన ఎంట్రీ అనేది ఇచ్చాం. చూస్తున్నారు కదా, ఫోటోగ్రఫీ గ్యాలరీ అంట. ఒకసారి ఈ ఫోటోగ్రఫీ గ్యాలరీ ఏంటో చూసేయండి మీరు. అండ్ ఈ పశుపతినాథ్ టెంపుల్ వచ్చేసి మన ఇండియాలో ఒకే ఒక్క టెంపుల్ ఉంది. అండ్ ఫేమస్ పశుపతినాథ్ టెంపుల్ అయితే మనకు వచ్చేసి నేపాల్లో ఉంది. పశుపతినాథ్ అంటే మనకి ఎవరో కాదు, శివుడే. యాక్చువల్ మందిర్ వచ్చేసి మందిర్ అంటే మనకి ఇక్కడ టెంపుల్. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి పాతకాలం ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఫేమస్ విజిటర్స్ కూడాను. అండ్ ఇవి ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన పాత పార్ట్స్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ నాణేలు కూడా మనం చూడవచ్చు, కాయిన్స్. మేడం ఇందిరా గాంధీ అండ్ సో మెనీ మినిస్టర్స్ ఆల్సో విజిటెడ్ దిస్ ప్లేస్. చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ సో ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం అయితే ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దిస్ ఈజ్ ఏ పెయింటింగ్స్. సో చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ వ్యూ వచ్చేసి. అండ్ ఈ టెంపుల్ వ్యూ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక మందిర్ అనేది ఉంటుంది. ఈ మందిర్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇంకొక మందిర్లోకి అలౌమెంట్ ఉంటుంది. సో ఇప్పుడైతే డొనేషన్స్ కూడా మనకి ఆన్లైన్లో ఇచ్చేసారు. ఇలా చూసేయండి, ఇక్కడ ఒక పెద్ద బెల్ అయితే ఉన్నది మనం మోగించడానికి. అండ్ ఒక బ్రిడ్జ్ నది పక్కన అయితే ఇక్కడ మనకి ఇలా టెంపుల్ కట్టడం జరిగింది. సో లెట్స్ వెల్కమ్ టు ద టెంపుల్. సో ఇప్పుడైతే దేవుడిని అలంకరిస్తున్నారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడే దేవుడిని అలంకరించడం కూడా జరుగుతుంది. అండ్ అలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే మనం ఇది ఒక వ్యూ పాయింట్ మీరైతే చూసేయండి. చూస్తున్నారు కదా. అండ్ ఆ టెంపుల్ వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్. చూస్తే ఇంకెలా అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఈ పశుపతినాథ్ టెంపుల్ వచ్చేసి మనకి నేపాల్లో కూడా ఉంది. అండ్ ఈ టెంపుల్లో వచ్చేసి మనం ఎక్కడైనా వీడియో తీసుకోవచ్చు, నో రెస్ట్రిక్షన్. సో రెస్ట్రిక్షన్ అనేది లేదు, మీరు ఎంతైనా వ్లాగ్స్ అనేది చేసుకోండి, వీడియోస్ అనేది తీసుకోండి. సో నో ప్రాబ్లం. ఈ టెంపుల్లో అయితే మనకి ఫుల్ ఎలో అనేది ఉన్నది. ఓన్లీ మెయిన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ మాత్రమే మనకి వీడియో అనేది ఎలో లేదు. బట్ అక్కడ కూడా మనం బయట నుంచి అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అభిషేకం చేస్తాను. అండ్ నేనైతే ఇలా అభిషేకం చేస్తూ వీడియో అయితే తీశాను. అండ్ ఇక్కడ ఈ శిల్పం చూస్తే నాకు ఎగ్జాక్ట్ కాశీ ఫీలింగ్ అయితే కలిగింది. మనకి కాశీలో ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది ఇక్కడ కూడా. డోర్ ఎంట్రీ అయితే మనకి చాలా చిన్న గడప ఇచ్చారు ఇక్కడ. అండ్ చూసేయండి ఇప్పుడు ఇక్కడ నంది విగ్రహం. అండ్ ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉండడం జరిగింది. అండ్ ఇదే మెయిన్ టెంపుల్ మనకి. చూస్తున్నారు కదా. ఈ మెయిన్ టెంపుల్లో అయితే చూడండి, విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది మనకి. ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు. తాబేలు పెట్టారు, బట్ ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. మనకి నేపాల్లో వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్ అనేది చతుర్ముఖం మాత్రమే. బట్ ఇక్కడైతే మనకి అష్టముఖం, అంటే 8 ఫేసెస్తో ఇక్కడైతే మనకి పశుపతినాథ్ టెంపుల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక గార్డ్ కూడా ఉన్నారు. సో అక్కడ దర్శించుకొని అయితే మనం ఇలా వచ్చేయాలి. సో ఇలా వచ్చిన తర్వాత అయితే మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ టెంపుల్లో ఖాళీ ప్రదేశం అయితే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ రోజు అంతగా రష్ అయితే లేదు, మన కొంచెం లక్ బాగుంది. ఇది ఒక త్రిశూలం ఇక్కడైతే బాగా డిజైనింగ్గా పెట్టారు. అండ్ గజస్తంభంలాగా ఇక్కడైతే చాలా పెద్దగా ఒక టెంపుల్ లాగా అయితే కట్టారు. అండ్ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ బ్యాక్ వ్యూ వచ్చేసి
అండ్ ఈ బ్యాక్ వ్యూలో కూడా మనకి ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది, కనిపిస్తున్నాయి. ఈ టెంపుల్ మధ్యలో కూడా మనకి ఫ్రేమ్స్ లాగా ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక మందిరే కాదు, మనకి ఇక్కడ మొత్తం 3 టెంపుల్స్ అయితే ఉండడం జరిగింది, 3-4 టెంపుల్స్. సో మందిర్ అయితే పెద్దగా ఏం లేకపోయినా నేనైతే వ్లాగ్ చేస్తున్నా. మన హనుమాన్జీ, జై శ్రీ హనుమాన్. అండ్ వ్యూ పాయింట్ ఎక్కడైతే మనం చూడొచ్చు, ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉన్నది మనకి హనుమాన్ టెంపుల్ దగ్గర. సో డోంట్ మిస్ దిస్. అండ్ ఇక్కడ ఒక కొలను మొత్తం ఉంది, అండ్ ఇది ఒక పార్క్ ఏరియా. సో చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చాకైతే మనం బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఈ మధ్యలో కూడా మనకి శిల్పాలు కనిపిస్తాయి. సో వీటికి ఏంటంటే ఇక్కడ గ్లాస్ కూడా పెట్టారు, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ గ్లాసెస్తో అటాచ్ చేసి క్లోజ్ చేశారు టెంపుల్ని. అండ్ ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఐ థింక్ ఇందులో దీపాలు కూడా వెలిగించే అవకాశం ఉంటుంది నైట్ టైము. సో ఇప్పటి వరకు ఓపెన్ చేస్తున్న టెంపుల్ జస్ట్ 1 minute క్లోజ్ చేస్తారు. చూస్తున్నారు కదా క్యూ అయితే ఎంత పెరిగిపోయిందో. ఒక జస్ట్ 2 minutes అయితే ఇప్పుడైతే అలో చేయట్లేదు మనకి టెంపుల్లోకి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే పూజ స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఎగ్జిట్ గేట్. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ పాయింట్. ఇంకా మన ట్రిప్ అయితే ఇలా ముగిసింది చూసి. అండ్ ఈ ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వెళ్ళి మనం దర్శనం అంతా చేసుకొని అయితే ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ గేట్. సో ఇలా అయితే ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ షూ కౌంటర్,